హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇదైతే సాటర్డే రోజు మార్నింగ్ అన్నమాట. మార్నింగ్ పెద్దగా పొద్దున్నే లేచి వంట గిన్నెలు అవన్నీ ఏమనుకోకండి, అక్కడే పెట్టుకుంటానన్నమాట. ఇంకా మార్నింగ్ 7:10 అవుతుంది. వాచ్లో టైం చూసి తప్పుగా అనుకోవద్దు. ఇంకా మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకొని అయితే వచ్చేసాను అన్నమాట. ఏంటి పొద్దున్నే తల చూసుకుంటుంది అనుకుంటున్నారా? తల్లో ఏదో కురుపు వచ్చేసిందండి, అసలు ఎలా వచ్చిందో తెలీదు. ఇంకా యాజ్ యూజువల్ మామూలుగా కోతికి పుండు పుడితే గీక నాకన్న సామెతలా ఉంటుంది. మనకి ఏమొచ్చినా పెద్ద బాధే, చిన్నపిల్లల కంటే ఎక్కువ చేస్తామనుకోండి, తప్పుగా అనుకోకూడదు. ఇంకా తర్వాత ఒకసారి బయటికి వెళ్ళి సూర్యుని చూసి నా నిద్ర మబ్బని తొడగొట్టుకొని ఇంకా లోపలికైతే వచ్చి రైస్ అయితే పెడుతున్నాను అనమాట. రైస్ అయితే చెరుక్కుంటున్నాను. ఎంత అవసరం లేదనుకున్నా కూడా 2 గ్లాసెస్ అయితే రైస్ పెడుతున్నాను. పాత బియ్యం అనుకోండి, అంటే షాప్లో తెచ్చిన బియ్యం అనుకోండి, 1.5 గ్లాస్కి నేను రోజు వండే గిన్నె నిండిపోతుంది. ఇది కాబట్టి అలా ఇంకా నీట్గా అయితే చెరుకొచ్చుకొని గిన్నెలో వేసి అయితే కడుక్కున్నాను. ఫ్రైడే రోజు నైటే పొయ్యి అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. అందుకే చాలా నీట్గా కనిపిస్తుంది. వండనంత వరకే కనిపిస్తుంది, ఇంకా వంట స్టార్ట్ చేశాక అంతా మళ్ళీ యాజ్ యూజువల్ గజ్జి గజ్జి గబ్బు గబ్బు అయిపోతుంది అన్నమాట. ఏంటో తెలియదు. ఇంకా తర్వాత రైస్ కడిగేసి పెట్టేశాక నేనైతే కొన్ని వాటర్ తాగుతున్నాను అనమాట. ఈరోజు పిల్లలు అందరూ ఫాస్ట్గా లేచారు. ఫాస్ట్ కాదులేండి, అప్పటికి 7 అయింది కదా, ఇక వాళ్ళు రోజు 8కి అట్లా లేస్తుండే కదా, అయినా ఫాస్ట్గా లేచారు. ఇంకా పప్పు చేద్దాం అనుకున్నా కదా, పప్పు కూడా చెరుక్కొని పెట్టుకున్నాను అన్నమాట. ఇంకా పప్పు వాష్ చేసుకొని కావాల్సినవి అన్నీ కట్ చేసి వేసుకోవాలన్నమాట. నేను అన్నీ ఒకేసారి వేసుకుంటాను. పప్పు పచ్చిమిర్చితో చేస్తాను, దానికే ప్రిఫరెన్స్ ఇస్తానన్నమాట. కారం వేయను. దానివల్ల టమాటోస్, ఆనియన్ రేర్గా వేస్తాను. ఎప్పుడైనా ఆ టేస్ట్ మాకు కావాలనిపించినప్పుడు వేస్తాను తప్ప ఆనియన్ వేయను పప్పులో మోస్ట్ ఆఫ్ ద టైము. ఇంకా టమాటో, పచ్చిమిర్చి, కొంచెం అల్లం, పసుపు, ఆయిల్ వేసేసి పక్కకు పెట్టేస్తాను. టమాటోస్ ఎక్కువ వేసుకుంటాను, చింతపండు తక్కువ వేసుకుంటాను అనమాట పులుపు కోసము. ఇంకా అన్నీ వేసేసి ఇంకో పక్క మిక్సీ పట్టేయాలని పొయ్యి మీద పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా విజిల్స్ వచ్చేలోపు మనమైతే ఇల్లు ఊకేసుకుందాము. అదేంటి వంటకు ముందే ఉక్కోవాలి కదా అనుకునేరు. ఎలాగో నైటే క్లీన్ చేసుకున్నాను కదా అంతా, అందుకోసమని. ఇంకా నైట్ ఫ్రైడే కదా, మా హస్బెండ్ మార్కెట్కి వెళ్ళేసి వచ్చారనమాట. అప్పుడు మ్యాంగోస్ తెచ్చారు. మ్యాంగోస్ ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టలేదు, అవి ఇంకొంచెం కచ్చిగా ఉన్నాయి అనమాట. స్వీట్గా ఉన్నాయి కానీ కొంచెం కచ్చిగా ఉన్నాయి. ఫ్రిడ్జ్లో పెడితే అలాగే ఉంటాయి, మక్కవు కదా, అందుకోసమని ఇంకా బయటే పెట్టాను అనమాట. ఇంకా నేనైతే కిచెన్ హాల్ అయితే ఊకేసుకుంటున్నాను. సగం కూరగాయలు అసలు సగం ఏంటి మొత్తం సర్దుకోలేదు. నైట్ ఎప్పుడు 9:30 10:45కి తెచ్చాడు. నాకైతే కొన్ని పనులు కొన్నాను కాదు, మూడ్ని బట్టే ఉంటాయి అన్నమాట. తర్వాత అలా ఇలా చెయ్యలేను, కొంచెం ఎందుకో అలా అనిపిస్తుంది. ఇంకా అప్పటి మట్టుకు అన్నీ అలా తీసి అక్కడక్కడ సెట్ చేసుకున్నాను అనమాట. ఫ్రిడ్జ్లో ఇట్లా పెట్టుకోలేదు. ఇంక ఇక్కడేమో పచ్చిమిర్చి వేయించుకుంటున్నాం. మూత ఎందుకు పెట్టాను అనుకుంటుండ్రా, పొయ్యి కడుక్కున్నాను కదా, చిమ్మకూడదు ఆయిల్ అని చెప్పి క్యాప్ పెట్టి వేయించుకుంటున్న పల్లీలు. అలా ఉంటుంది కొన్నిసార్లు పిచ్చి. ఇంక దోశ పిండి అయితే కొంచెం తీసుకుంటున్నాను అనమాట. అస్సలు పులవట్లేదు, సమ్మర్ లాగే ఉంది కానీ ఫుల్ ఎండలు కొడుతున్నాయి, కానీ పిండి ఎందుకో పులుస్తలేదు. అసలు ఏంటో నాకు అర్థం కాలేదు. ఇంకా అయినా పర్లేదు, దోశలు బాగా వస్తాయి చాలు కదా, చేసేదేముంది. ఇంత ముందుకు భయపడేదాన్ని, వింటర్ రెయినీలో కూడా పిండి పొంగి ఇట్లా కారిపోయేది, కానీ ఈసారి ఏంటో అవ్వట్లేదు. ఇంకా కొంచెం పిండి అయితే తీసుకున్నాను దోశకి. ఇంకో పక్క మా హస్బెండ్ అయితే స్నానం చేసి వచ్చేసారు, ఆయనకి టీ పెడుతున్నాను. ఇంకో పక్క చట్నీ చేస్తూ ఇంకో పక్క అయితే పప్పు మసాలానికి పెట్టాను. పప్పు తాలింపుకి మా పిల్లల్ని వెల్లిపాయలు ఏమంటే వాడు 2 వెల్లిగడ్డలు ముందేసుకొని కూర్చున్నాడు అనమాట. డాడీ ఒక 5 వెల్లిపాయలు గార్లిక్ వేయమని చెప్తున్నా అనమాట. ఇంకా వాడు అటు వచ్చేలోపు నేను ఇటైతే టీ తాగుతున్నా. టీ తాగేశాక మా హస్బెండ్కి అయితే దోశ వేసేస్తున్నా అనమాట. ఇంకా ఆ రోజు ఆయన అడిగాడనమాట, అంబలు చెయ్యలేదా అంటే చెయ్యలేదు, నాకు పోయి వీలు కాలేదనమాట. ఇప్పుడు ఖాళీ ఉంది కానీ ఈ టైంకి అంబలు చేసినా ఆయనకు అందదు కదా, అది ఉడకాలి, చల్లారాలి కొంచెమైనా, ఇంకా అందుకోసమని చేయలేదని చెప్పాను. రోజు చేస్తున్నాను అనమాట అంబలి, సమ్మర్ కదా అందుకోసమని. ఇంకా ఆయనకు చాలా ఇష్టము. ఇంక ఈలోపు వాళ్ళ డాడీ ఏమో అన్నారంటే నా చిత్తలు వచ్చి ఏడుస్తూ చెప్తూ ఉందనమాట. సరే కొడదాంలే అంటే ఏం చేద్దామంటే వాళ్ళ మమ్మీ దగ్గరికి పంపించేద్దాము అని చెప్తూ ఉంది.
ఇంకా వాళ్ళ డాడీ కూడా తినేసాక నేనైతే పిల్లలకి పెట్టేశాను అనమాట. ఇంకా కాసేపు మేము ఆడుకున్నాం, చదువుకున్నాం. ఆ తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయిపోయిందనమాట. ఇంకా మేమైతే లంచ్ చేస్తూ ఉన్నాం అన్నమాట. నా రొటీన్ అయితే మార్నింగ్ ఇలా గడిచింది. ఈ రొటీన్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కొక్కసారి వీళ్ళకి ప్లేట్స్ ఉంటాయి, కానీ నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క దాంట్లో వేస్తాను నా కంఫర్ట్ని బట్టి. ఇంకా నా చిత్తలకి స్పూన్ వేస్తాను, ఎందుకంటే మీకు ఇంతకుముందు కూడా చాలాసార్లు వీడియోస్లో చెప్పాను కదా, 2 బుక్కలు పెట్టుకుంటుంది, మధ్యలోనే తినిపి అంటుంది, వదిలేస్తుంది. అప్పుడు తింటున్న వాళ్ళము వెళ్ళి చేతులు కడగలేం కదా, వెంటనే కడగమంటుంది. అందుకోసమని మోస్ట్ ఆఫ్ ద టైం స్పూనే ఇస్తానన్నమాట. నేను కూడా తింటున్న టైంలో నేను తినకపోతే చేతితో తినమంటాను, ఎందుకంటే అప్పుడు నేను వెళ్ళి కడిగేస్తాను. ఇంకా మేమందరం కూర్చున్నప్పుడు మాత్రం నేను స్పూనే ఇస్తాను, ఎందుకంటే మేడం గారు సడన్గా డెసిషన్స్ మార్చుకొని సడన్గా పనులు చేసేస్తారు కాబట్టి అందుకే నేను తనకి ఇచ్చాను అనమాట. ఇంకా మేమైతే పొద్దున మా ఆయనకి వీల్స్ అలా ఏం పెట్టలేను, మేమైతే వీల్స్ వేయించుకొని తింటున్నాం. మీలో ఎంతమంది చారుకి పప్పు కంచుకి ఏం లేకపోతే తినలేరో కామెంట్ చేయండి. అలాగే వన్స్ అగైన్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.